శ్రీమాత్రే నమః. మంచి పని చేసేటప్పుడు ఎవరికీ చెప్పనవసరం లేదు. అలాగే అమ్మ పూజకి, అమ్మ ప్రేమ పొందటానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదు. అమ్మ కోసం చదివే స్తోత్రాలు, పారాయణాలు తప్పు చదువుతున్నామేమో అనుకొని చాలామంది చదవడం మానేస్తారు. కానీ ఒక్క విషయం గమనించాలి. మొత్తం ఎవరం తప్పు చదవం కదా! అలా ఒక్క వాక్యం తప్పు అనిపిస్తే యూట్యూబ్లో పెట్టి సరిచేసుకోవాలి. లేదంటే ఎవరి ప్రవచనాలనైనా విని సరిచేసుకోవాలి. అంతేకాని అమ్మ స్తోత్రాలు మాకు రాదు అని చదవడం మానేయడం వల్ల అమ్మకి చాలా దూరం అయిపోతాము. అమ్మ అంటే అమ్మే. అమ్మ మనసు వెన్న. తనకి పూజ చేసుకోవాలి అనే ఆలోచన రావడమే ఆవిడ అనుగ్రహం వచ్చేసినట్లే. త్వరలో వసంత నవరాత్రులు వస్తున్నాయి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వచ్చే 9 రోజులు వసంత నవరాత్రులు. అందుకని అందరూ అమ్మవారి పూజ చేసుకొని